విజయశాంతి తల్లి పాత్రలో నందమూరి కళ్యాణరామ్ హీరోగా నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' చిత్రం ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ మూవీ ఓకే అనిపించుకున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను రాబట్టడంలో కొద్దిగా వెనుకబడిపోయింది. ఇక ఈ మూవీకి బడ్జెట్ ఎంత, వరల్డ్ వైడ్గా జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత, 4 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 45 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 22 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 25 కోట్ల రూపాయల షేర్ను, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. ఈ మూవీని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 1250 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజు 3.4 కోట్ల నెట్ను, అలాగే ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక రెండవ రోజు 1.95 కోట్ల నెట్ను, మూడవ రోజు 2.1 కోట్ల నెట్ను వసూలు చేసింది. ఇక ఈ మూవీ 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తెలుగులో 97 లక్షలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 1 కోటికి పైగా నెట్ను అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఇక ఈ చిత్రం 2 రోజుల్లో 8.55 కోట్ల గ్రాస్ను అందుకున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రం 4 రోజుల్లో 9.40 కోట్ల నెట్ను, 15 కోట్ల గ్రాస్ వసూలును రాబట్టింది.